హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియో డిటర్మినెంట్స్లో మ్యాట్రిసెస్ నుంచి 7 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. సో మొత్తం మనకు ఒక 7-8 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా 7 మార్క్స్ ప్రాబ్లం వచ్చింది. చాలా క్లియర్గా షార్ట్కట్లో సింపుల్గా చెప్తాను. వీటిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే రో వైజు కాలం వైజు ఆపరేషన్ చేసేటప్పుడు ఏది ఎలా చేయాలో కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈజీగా చేయొచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఇది ముందు రోగ్ చేయాలా కాలం చేయాలనేది మీకు ఎలాగో నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి మనకు లెక్కలోకి వెళ్దాం. మనం ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. షో దట్ లెక్క ఏమి ఇచ్చాడు మనకి. షో దట్ a ప్లస్ బి ప్లస్ 2c సి సి ఏ బి ప్లస్ సి ప్లస్ 2a ఏ బి బి సి ప్లస్ ఏ ప్లస్ 2b ఇచ్చాడు. ఇక్కడ ఏం కావాలో చూసుకోండి. ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి. ఓకే, నేను దీన్ని కూడేని అనుకుందాం. అంటే ఈ మొత్తాన్ని R1 అని, దీన్ని R2 అని, దీన్ని R3 అని అనుకుంటాం. ఇప్పుడు ఒకవేళ R1కి R2ని R3ని కూడేని అనుకోండి, ఏ ప్లస్ బి అలాగే ఉంటుంది. 2c ప్లస్ సి 3c ప్లస్ సి 4c వచ్చింది. కానీ నాకు కావాల్సింది అది కాదు. ఏం కావాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి మాత్రమే కావాలి. ఒకవేళ కాలం చూద్దాం. ఇది C1, ఇది C2, ఇది C3. కాలం వైజ్ చూద్దాం. ఈ ఏకి ఈ ఏ కూడితే 2a, ఈ బికి ఈ బి కూడితే 2b, ఆల్రెడీ 2c ఉంది. అంటే ఏకి బికి సికి కోఎఫిషియెంట్స్ 3 సమానంగా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఆపరేషన్ ఏం అప్లై చేద్దాము అంటే లెక్కలో ఫస్ట్ C1 ఇంప్లైస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 అప్లై చేస్తాను. C1 ప్లస్ C2 ప్లస్ C3 అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఆ కాలం మాత్రమే మారుద్ది, మిగిలిన వాటిని మార్చాల్సిన అవసరం లేదు. అంటే C1 ప్లస్ C2 ప్లస్ C3 అంటే ఏం చేయాలి? దీనికి కూడాలి. అంటే ఏం రాద్దాం మనం చూడండి. డెట్ ఆఫ్, అదేనా? డెట్ ఆఫ్ ఎంత అవుతుందిరా? 2a ప్లస్ 2b ప్లస్ 2c. నెక్స్ట్ ఇది కూడా 2a ప్లస్ 2b ప్లస్ 2c, 2a ప్లస్ 2b ప్లస్ 2c వచ్చేసింది. ఈ C2ని ఈ C3ని ఏమీ మార్చొద్దు, యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. ఏంటి? a b ప్లస్ సి ప్లస్ 2a, నెక్స్ట్ a, నెక్స్ట్ తర్వాత ఏం రాద్దాం మనం? b, నెక్స్ట్ సి ప్లస్, నెక్స్ట్ కూడా బీనే కదా, నెక్స్ట్ కూడా బీనే ఉంది. బి బి సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఇది ఏమి మార్చలే నేను. ఓకేనా? ఓకే. సో ఆపరేషన్ చేశాను. ఇప్పుడు మీరు C1 అబ్జర్వ్ చేస్తే, C1 కాలం 1 అంటే నిలువు వరుస అబ్జర్వ్ చేస్తే 2a ప్లస్ 2b ప్లస్ 2c మూడిట్లో కామన్గా ఉంది. తీసేద్దాం. కామన్ తీస్తే ముందు 2 కామన్ తీస్తే ఎంత ఉంది? a ప్లస్ b ప్లస్ c కామన్ వచ్చేసింది. కామన్ వస్తే మనకి ఏం మిగులుతుందో ఇక్కడ 1 1 1. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? a b ప్లస్ c ప్లస్ 2a, ఇక్కడంతా a b b c ప్లస్ a ప్లస్ 2b. సో మనకు మిగిలిపోయింది. ఎప్పుడైనా కాలంలో కానీ, కాలం అంటే నిలువు వరుసలో 1 1 1 ఉంది అంటే ఫస్ట్ ఆపరేషన్ మనం ఏం అప్లై చేయాలంటే R2 ఇంప్లైస్ R2 మైనస్ R1, R3 ఇంప్లైస్ R3 మైనస్ R1 చేయాలి. ఓకేనా? R3 మైనస్ R1 చేయాలి. సో ఫస్ట్ R2 మైనస్ R1 చేద్దాం, R3 మైనస్ R1 చేద్దాం. అంటే ఏం మారదు మన దగ్గర? R1 మారదు. R1 మారదు అంటే దట్ ఇంప్లైస్ R1 ఏముందో చూడండి. రో 1 ఏముందో చూడండి. 1a, R1 అదే కదా, 1 ఉంది, ఇక్కడ a ఉంది, ఇక్కడ b, ఇదేం మారదు. ఓకే. ఇప్పుడు R2 కోసం చేస్తాను, అంటే దీనికోసం చేస్తాను. ఏం చూద్దాం? R2 మైనస్ R1 అంటే ఎంత వచ్చిందిరా మనకి? 0. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. b ప్లస్ సి ప్లస్ 2a తీసేసినప్పుడు 2a మైనస్ a అంటే ఎంత వచ్చింది? a. అప్పుడు ఏం మిగులుతుంది మనకి? a ప్లస్ b ప్లస్ సి మిగులుతుంది. ఓకే. తర్వాత b మైనస్ b ఎంత వస్తుంది మనకి? 0. నెక్స్ట్ తర్వాత R3 మైనస్ R1 చేద్దాం. R3 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 ఎంత వచ్చింది మనకి? 0. ఓకే, రైట్. నెక్స్ట్ a మైనస్ a ఎంత వచ్చింది మనకి? 0. నెక్స్ట్ c ప్లస్ a ప్లస్ 2b అంటే మైనస్ b అంటే b మైనస్ b ఎంత అవుతుంది? 0. b మైనస్ b అంటే b మిగులుతుంది. అప్పుడు c ప్లస్ a ఒక b ఉంటుంది. అంటే ఎంత అవుతుంది? a ప్లస్ b ప్లస్ c, a ప్లస్ b ప్లస్ c, అదే కదా, a ప్లస్ b ప్లస్ c. ఈ మొత్తానికి ఇంటూ ఎంత ఉంది? 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c అలాగే ఉంది. సో ఇక్కడ రాస్తాను. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c అలాగే ఉంచేసి ఇప్పుడు నేను దీనికి డెట్ చేస్తున్నాను. దీనికి డెట్ చేయటం అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ డెట్ చేసేటప్పుడు ముందుగా మనం గమనించాల్సింది ఏంటి అంటే డిటర్మినెంట్లో ఈ 1 బేస్ చేసుకుని చేస్తాను. ఈ 1 బేస్ చేసుకుని డెట్ చేస్తే ఈ 1 ఉన్న రో కాలం పూర్తిగా పోద్ది. అంటే ఏం మిగులుతుంది మనకి ఇక్కడ ఏ ప్లస్, అదేనా డెట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 0 0 ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇదే కదా మిగిలేదు మనకి. సో టోటల్గా మనకి మిగిలిపోయిన డెట్ ఇది. ఈ డెట్ ఓకే. ఇప్పుడు మనకి ఏంటిది డెట్ ఏ బి సి డి ఫామ్లో ఉంది. అంటే మనం ఏం చేయాలి ఏడి మైనస్ బీసీ చేయాలి. ఏడి మైనస్ బీసీ చేయాలి. ఓకే, ఇక్కడ ఏముంది మనకి దట్ ఇంప్లైస్ 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. కాబట్టి రాద్దాం ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. అంటే ఫైనల్గా ఏమవుతుందిరా 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఈజ్ ద ఆన్సర్. 7 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటి చూద్దాం. డిటర్మినెంట్స్ నుంచి షో దట్ ఏ మైనస్ బి మైనస్ సి 2b 2c 2a 2b. సో మనకి రిపీటెడ్గా సేమ్ టర్మ్స్ ఇచ్చాడు. ఇక్కడ మేము ఏం అబ్జర్వ్ చేయాలి, మనం ఎలా చూసుకోవాలంటే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి రోలో కాలం అంటే యాడ్ చేస్తే వస్తుందా, కాలంలో యాడ్ చేస్తే వస్తుందా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి కూడాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ R1 ప్లస్ R2 ప్లస్ R3 కూడాను అనుకుందాం. ఏమొచ్చింది చూద్దాం. దీనికి ఇది కూడాను అనుకోండిరా. ఒకసారి చూడండి, ఇది మొత్తం ఏంటి R, ఇదేంటి R2, ఇదేంటి మనకి R3. ఇప్పుడు నేను దీన్ని కూడా అనుకోండి ఏ ప్లస్ ఏ 3a వచ్చింది. ఇది తీసాను అనుకోండి, ఎంత వచ్చింది మనకి 2b మైనస్ అంటే b ప్లస్ సి వచ్చింది. కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది. ఈ 2b ప్లస్ b అంటే ఎంత వచ్చింది b వచ్చింది. ఈ 2c ప్లస్ సి అంటే ఎంత వచ్చింది మనకి c వచ్చింది. అంటే ఏ ఆపరేషన్ చేస్తే వచ్చింది R1 ఇంప్లైస్ R1 ప్లస్ R2 ప్లస్ R3, R1 ప్లస్ R2 ప్లస్ R3 యాడ్ చేస్తాను. అంటే R1 ఒక్కటే మారుతుంది మనకి. R1 ఒక్కటే మారుతుందంటే దీనికి ఇది యాడ్ చేస్తే ఏమొస్తుందో మనకి డెట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఏముంది 2b అలాగే ఉంది, b మైనస్ సి మైనస్ 2a 2b అలాగే ఉంది, 2c అలాగే ఉంది, 2a సి మైనస్ ఏ మైనస్ బి, సి మైనస్ ఏ మైనస్ బి. ఓకే రైట్. ఇప్పుడు మనం ఈ రో మొత్తంలో ఏబిసి కామన్ తీయచ్చు. కామన్ తీస్తున్నా ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీసేస్తా. ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీస్తే 1 1 1. ఇక్కడ ఎంత ఉందిరా 2b, b మైనస్ సి మైనస్ 2a, ఇదంత అవుతుంది 2b, 2c 2a సి మైనస్ ఏ మైనస్ బి, మైనస్ ఏ మైనస్ బి. ఓకే, కామన్ తీసేసాం. ఇప్పుడు మనం ఈ రెండింటిని 0 చేయాలి. ఈ రెండింటిని 0 చేయాలి అంటే C2 ఇది మొత్తం సి కదా. సో మనకి ఇందాక మీకు ప్రీవియస్ ప్రాబ్లం ఏం చెప్పాను, రోలో కానీ 1 1 ఉంటే కాలం ఆపరేషన్ అప్లై చేయాలి. రోలో ఉంది అంటే C2 ఇంప్లైస్ C2 మైనస్ C1. ఏం రాద్దాం మనం చూడండి ఒకసారి. C2 ఇంప్లైస్ C2 మైనస్ C1, C3 ఇంప్లైస్ C3 మైనస్ C1 చేసుకోవాలి. ఓకేనా. మనకి ఇక్కడ మిగిలిపోయింది ఎంత దట్ ఇంప్లైస్ ఏముందిరా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అలాగే ఉంది. ఓకేనా. ఇంటూ ఒకసారి చూద్దాం C2 C3 అంటే C1 యాజరీస్గా ఉంటుంది. ఎంత ఉంటుంది 1 2b 2c లేదు చేంజ్, ఏం లేదు చేంజ్. ఇప్పుడు చూద్దాం C2 మైనస్ C1 ఎంతమ్మా మనకి ఇది 0. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఏం మిగులుతుందో చూడండి ఒకసారి. ఈ టర్మ్లో నుంచి C2 మైనస్ C1, C2 మైనస్ C1 చేస్తే ఏమొచ్చింది చూడండి, b ఆల్రెడీ ఉంది అవునా, ఇక్కడ b ఉంది. దీనిలో నుంచి తీసేస్తున్నా అంటే ఏమొచ్చింది మనకి b మైనస్ 2b అంటే మైనస్ b వచ్చింది. అప్పుడు ఏమొచ్చింది మైనస్ b మైనస్ సి, నెక్స్ట్ అదేనా మైనస్ సి, నెక్స్ట్ ఏమొచ్చింది మనకి మైనస్ సి మైనస్ ఏ మైనస్ ఏ, ఇది ఏనే ఉండేది ఇక్కడ b మైనస్ సి మైనస్ ఏ. ఓకే మైనస్ ఏ, ఇక్కడ కూడా ఏనే ఉండాలిరా ప్రాబ్లం చూడండి, ఏ ఉండాలి. అంటే మనకి ఏమొచ్చింది మనకి మైనస్ ఏ, ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 0. తర్వాత చూడండి C3 మైనస్ C1 1 మైనస్ 1 ఎంత వచ్చింది 0, అంటే ఇది కూడా 0 అవుతుంది. దీనిలో నుంచి అది తీసేయండి ఎంత వచ్చింది మనకి అంటే చూడండి ఒకసారి సి అక్కడ 2c ఉంది, c మైనస్ 2c అంటే మైనస్ సి. కాబట్టి ఇక్కడ ఏమవుతాం మనం మైనస్ సి
2b minus 2b 0, minus c minus a minus b. సో టోటల్గా మనకు మిగిలిపోయింది ఇది. దీని నుంచి మనం దట్ ఇంప్లైస్ a ప్లస్ b ప్లస్ c అలాగే ఉంచి డెట్ ఆఫ్ 1 0 0 ఇక్కడ 2b రాస్తున్నాను, మైనస్ కామన్ తీసి a ప్లస్ b ప్లస్ c రాస్తాను 0 2c 0 మైనస్ కామన్ తీసి a ప్లస్ b ప్లస్ c రాసుకుంటూ వచ్చాను. ఓకేనా? ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c అలాగే రాసి డెట్ చేస్తున్నా. డెట్ చేస్తే ఒకసారి చూడరా, ఈ 1 బేస్ చేసుకుంటే 1 ఉన్న రో కాలం తీసేయండి, AD మైనస్ BC చేద్దాం. అంటే ఏంటి ఒకసారి చూడండి, AD మైనస్ BC, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే మనకి ఏం మిగులుతుందమ్మా ఇక్కడ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఏం మిగులుతుంది, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ మైనస్ 0. సో టోటల్గా a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ ఈజ్ ద ఆన్సర్. మనం ప్రూవ్ చేస్తుందే కదా. ఓకే, డిటర్మినెంట్స్ నుంచి థర్డ్ ప్రాబ్లం చూద్దాం. మనకి షో దట్ 1a స్క్వేర్ a క్యూబ్ 1b స్క్వేర్ b క్యూబ్ 1c స్క్వేర్ c క్యూబ్. ఈ ప్రాబ్లం లెంగ్తీగా ఉంటుంది, హార్డ్గా ఫీల్ అవుతుంటారు, కానీ నెమ్మదిగా క్లియర్గా చెప్తాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ ఉండాలి. ఒక్కసారి చూద్దాం. మనకి దట్ ఎంప్లాయిస్ ఒక్కసారి చూడండి, మనకి ఇక్కడ గివెన్ డేటాలో ఏమేమి ఇచ్చాడో చూద్దాం మనం ఒకసారి. 1 1 1 నెక్స్ట్ a స్క్వేర్ a క్యూబ్ b స్క్వేర్ b క్యూబ్, ఓకేనా, c స్క్వేర్ c క్యూబ్ మనకి ఇచ్చింది ఇది. జాగ్రత్తగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి కాలంలో 1 1 1 ఉంది. కాలంలో 1 1 ఉంది అంటే మనం ఏం ఆపరేషన్ చేయాలి, రో ఆపరేషన్ చేయాలి. అంటే ఇది R2 మైనస్ R1, R3 ఇంప్లైస్ R3 మైనస్ R1. ఫస్ట్ అది తెలియాలి. సో ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ డెట్ రాస్తాను, డెట్ ఆఫ్ అంటే R1 యాజరీజ్గా ఉంచేస్తాను. ఓకేనా, R1 యాజరీజ్గా ఉంచుతున్నాను. R1 అంటే అంత 1 a స్క్వేర్ a క్యూబ్, నో చేంజ్. ఓకేనా, నెక్స్ట్ R2 మైనస్ R21 అంటే R2 మైనస్ R1 అంటే ఏం రాద్దాం ఒకసారి చూడండి. R2 మైనస్ R1 అంటే చూడండి, R2 మైనస్ R1 0. నెక్స్ట్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్, b స్క్వేర్ మైనస్ a స్క్వేర్, b క్యూబ్ మైనస్ a క్యూబ్. నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది 0, ఎందుకు R3 మైనస్ R1 కాబట్టి, c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. నెక్స్ట్ c క్యూబ్ మైనస్ a క్యూబ్. ఫస్ట్ ఈ స్టెప్ అర్థం అవ్వాలి. ఓకే రైట్, ఈ స్టెప్ అర్థమైన తర్వాత ఇక్కడ చూడండి, b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే b ప్లస్ a ఇంటూ b మైనస్ a రాయొచ్చు, అది తెలియాలి. నెక్స్ట్ b క్యూబ్ మైనస్ a క్యూబ్ అంటే b మైనస్ a ఇంటూ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ ab, ఇది రాయొచ్చు, ముందు తెలియాలి. b స్క్వేర్ ప్లస్ అంటే b క్యూబ్ మైనస్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab రాయొచ్చు. అట్లాగే మరి దీన్ని ఏం రాయొచ్చు, c స్క్వేర్ మైనస్ a స్క్వేర్, c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, c ప్లస్ a ఇంటూ c మైనస్ a రాయొచ్చు. ఇక్కడ ఏముంది, c క్యూబ్ మైనస్ a క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు c మైనస్ a ఇంటూ c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ ac, ఇది రాయొచ్చు, ముందు ఇది తెలియాలి. సో ఇక్కడ ఈ 4 మనకి తెలియగలిగితే అంటే తెలిసుంటే ఈ ఫార్ములాలో ఈ లెక్క చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా, ఈ లెక్క చేయడానికి నాకు ఈ 4 తెలిసి ఉండాలి. ఓకే రైట్, ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. లెక్కలోకి వెళ్తే దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏముందో మనం చూద్దాం. ఫస్ట్ డెట్ 1 a స్క్వేర్, నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి a క్యూబ్, నెక్స్ట్ a స్క్వేర్ a క్యూబ్, ఇక్కడ రాద్దాం a స్క్వేర్ a క్యూబ్. నెక్స్ట్ 0 ఇక్కడ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే ఎవరు రాద్దాం, b ప్లస్ a ఇంటూ b మైనస్ a, b ప్లస్ a ఇంటూ b మైనస్ a, ఇది b మైనస్ a ఇంటూ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ ab రాయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ 0 ఇది c ప్లస్ a ఇంటూ c మైనస్ a, c మైనస్ a ఇంటూ c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ ac రాయొచ్చు. డెట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది ఒక డిటర్మినెంట్. సో ఈ డిటర్మినెంట్ చేసినప్పుడు దట్ ఇంప్లైస్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ R2 మొత్తం చూడండి ఒకసారి, R2 మొత్తం, ఈ R2 మొత్తంలో 0లో ఏ టర్మ్ అయినా కామన్ తీయచ్చు, 0లో ఏ టర్మ్ అయినా కామన్ తీయచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి, b మైనస్ a ఇక్కడ కామన్ తీయచ్చు, c మైనస్ a ఇక్కడ కామన్ తీయచ్చు, ఇక్కడ కామన్ తీయచ్చు. అంటే మనం ఏం కామన్ తీద్దాం ఇప్పుడు, b మైనస్ a ఒకటి c మైనస్ a ఒకటి కామన్ తీసేసా. ఓకేనా, కామన్ తీసేస్తే మనకి ఏం మిగిలిందో చూడరా, 1
ఏ స్క్వేర్ నెక్స్ట్ ఎంతమ్మా ఏ క్యూబ్ నెక్స్ట్ 0 ఈ బి మైనస్ ఏ పోయింది అంటే మిగిలిపోయింది ఎంత మనకి ఏ ప్లస్ బి ఓకే నెక్స్ట్ ఈ బి మైనస్ పోయింది అంటే ఏం మిగిలింది మనకి బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మిగిలింది నెక్స్ట్ ఇక్కడ 0 దీనిలో సి మైనస్ ఏ కామన్ తీసేసాను అంటే ఏం మిగిలింది ఇక్కడ సి ప్లస్ ఏ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ మనకు మిగిలిపోయింది అది ఓకే ఇప్పుడు చూద్దాం మనకి డిటర్మినెంట్లో మనకి ఈ టర్మ్ మిగిలిపోయింది అంటే ఓకేనా డెట్ దట్ ఇంప్లైస్ ఇంకా చూద్దాం మనకి బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ కామన్ తీసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఆపరేషన్ అప్లై చేస్తున్నాను ఈ R2 కోసం అంటే R2 ఇంప్లైస్ R2 మైనస్ R3 చేస్తున్నా R2 ఇంప్లైస్ R2 మైనస్ R3 సో ఇక్కడ చూడండి R2 మారుతుంది అంటే R1 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏమీ మారదు ఏం మారాలి ఇప్పుడు మనకి R2 మైనస్ R1 అంటే ఎంత ఇది 0 ఓకేనా నెక్స్ట్ ఇది మైనస్ ఇది అంటే ఎంత ఏ ప్లస్ బి మైనస్ సి మైనస్ ఏ నెక్స్ట్ ఇది బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ ఓకేనా మైనస్ డెట్ ఇక్కడ రాస్తున్నా మైనస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏసీ ఇక్కడ చూద్దాం మనకి ఇదంతా 0 సి ప్లస్ ఏ నెక్స్ట్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ఇదే మారలా ఇక్కడ అబ్జర్వ్ చేయండి రా ఇది క్యాన్సిల్ నెక్స్ట్ ఇదిగో ఈ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది మనకి మిగిలిపోయిన టర్మ్స్ అవి ఓకేనా అది ఇక్కడ చేస్తున్నాం మళ్ళీ ఓకే అది ఇక్కడ చేస్తున్నాను మనకు మిగిలిపోయింది ఏంటో చూడండి ఇక్కడ మిగిలిపోయింది ఏంటి దట్ ఎంప్లాయిస్ బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ మిగిలిపోయింది డెట్ ఆఫ్ ఇక్కడ ఎంత ఉందిరా మనకి 1 ఏ స్క్వేర్ అంటే 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ మిగిలింది నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలిందిరా మనకి 0 ఓకేనా ఇక్కడ మిగిలింది బి మైనస్ సి ఓకే బి మైనస్ సి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ బిసి స్క్వేర్ ఇది ఉంది కదా దీన్ని ఏం రాయొచ్చు మనం బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సిగా రాయొచ్చు ప్లస్ ఏది ఈ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మరి ఇక్కడ ఏబి ఉంది ఏసీ ఉంది ఈ ఏబి ఏసీలో ఏం కామన్ తీయచ్చు ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ బి మైనస్ సి మిగతా యాజరీస్ రాసేయండి ఇక్కడ 0 నెక్స్ట్ సి ప్లస్ ఏ నెక్స్ట్ ఎంత ఉంది మనకి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ రాశాను ఓకే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం దట్ ఇంప్లైస్ ఏమేం కామన్ తీద్దాం చూడండి ఇక్కడ బి మైనస్ ఏ ఇంటూ నెక్స్ట్ సి మైనస్ ఏ నెక్స్ట్ ఈ టర్మ్లో బి మైనస్ సి కూడా కామన్ తీద్దాం బి మైనస్ సి కామన్ తీస్తే మనకి ఇప్పుడు ఏం మిగులుతుందో చూద్దాం ఒకసారి డెట్లో టర్మ్లో మనకి ఏం మిగులుతుందో చూద్దాం దట్ ఇంప్లైస్ డెట్ ఆఫ్ ఇక్కడ ఏం మిగులుతుందో చూడమ్మా ఆ డిటర్మినెంట్ అయిపోయింది ఆ డిటర్మినెంట్ అయిపోతే మనకి మిగిలిపోయింది ఏంటి ఇంకా ఇది మొత్తం క్యాన్సిల్ చేసేద్దాం ఇక్కడ మీకు అడ్డం లేకుండా ఇక్కడ మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నాను నేను ఇంకా ఇది మొత్తం జరిపేస్తున్నాను ఇంకా దీంతో పని లేదు తీసేస్తున్నాను ఇప్పుడు చూద్దాం ఇంకా క్లారిటీగా వచ్చింది ఓకే డెట్ ఆఫ్ ఏ మిగిలిపోయిందో చూడండి ఇక్కడ 1 ఇది ఏ స్క్వేరు ఇది ఏ క్యూబు నెక్స్ట్ 0 బి మైనస్ సి కామన్ తీసే అంటే ఎంత ఉంటుంది 1 నెక్స్ట్ ఇక్కడ బి మైనస్ సి కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి మిగులుతుంది ఇక్కడ 0 సి ప్లస్ ఏ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ మిగులుతుంది ఓకే రైట్ ఏసీ ఇక్కడ చూద్దాం మనకి దట్ ఇంప్లైస్ దీనిలో మైనస్ కామన్ తీసేయండి మైనస్ కామన్ తీస్తే బి మైనస్ ఏ కాస్త ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ అవుతుంది డెట్ ఆఫ్ ఇక్కడ ఎంత ఉందిరా 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ 0 1 ఏ ప్లస్ బి ప్లస్ సి నెక్స్ట్ 0 సి ప్లస్ ఏ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ఇదే కదా మనకు మిగిలింది ఓకే రైట్ ఇంతవరకు మెయిన్ ఇది అయిపోయిందంటే లెక్క ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మనకి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ మైనస్ బి నెక్స్ట్ రెండోది బి మైనస్ సి మూడోది సి మైనస్ ఏ ఇంటూ ఇక్కడ చూద్దాం ఈ 1 బేస్ చేసుకొని రోనీ కాలం తీసేస్తాం అప్పుడు డెట్ ఏమవుతుందో చూద్దాం 1 ఇంటూ ఈ టర్మ్ అంటే ఎంత అవుతుందో మనకి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ మైనస్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ మల్టిప్లై చేసేటప్పుడు ముందు సితో మల్టిప్లై సి ఇంటూ ఏ అంటే ఎంత అవుతుందిరా ఏసీ
నెక్స్ట్ సి ఇంటూ బి ఎంత అవుతుందిరా బీసీ, నెక్స్ట్ సి ఇంటూ సి ఎంత అవుతుందిరా సి స్క్వేర్, నెక్స్ట్ తర్వాత ఎంత ఏ ఇంటూ అంటే ఎంత అవుతుంది మనకి మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ ఏసీ, మనకు మిగిలిపోయిన టర్మ్ ఇది. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం మనం. దట్ ఇంప్లైస్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ సి అలాగే ఉంచుదాం ఇంటూ ఓకే ఇక్కడ చూద్దాంరా ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో చెక్ చేయండి అన్న. సి స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా, ఏ స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా ఏం మిగులుతుందో చూడండి ఒకసారి. ఏసీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. మనకు మిగిలింది ఎంత మైనస్ కామన్ తీస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మిగిలిపోయింది, అదే కదా. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది మనకి ప్లస్ తీసేయండి. అప్పుడు మనకు మిగిలిపోయింది ఎంత ఫైనల్గా ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. జాగ్రత్తగా చూడాలి. ఓకే, డిటర్మినెంట్స్ నుంచి ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 1 1 1 ఉంది. 1 1 1 అనేది మనకి కాలంలో ఉంది. కాలంలో ఉంది అంటే మనం ఆపరేషన్ ఏం చేయొచ్చు చూడండి. R1 ఇంప్లైస్ R1 మైనస్ R3 చేద్దాం. నెక్స్ట్ R3 ఇంప్లైస్ R2 ఇంప్లైస్ చేద్దాం. R2 ఇంప్లైస్ ఎందుకంటే R2 ఇంప్లైస్ R2 మైనస్ R3 చేద్దాం. R3 చూడండి 3 3 3 నంబర్స్ ఉన్నాయి అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి R1ని R2ని మాత్రమే మాడిఫై చేస్తా. ఓకేనా, ఇప్పుడు డెట్లో ఏం రాద్దాం చూడండి. R1 మైనస్ R3 అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2a మైనస్ 3 2a ప్లస్ 1 మైనస్ 3 2a ప్లస్ 1 మైనస్ 3 నెక్స్ట్ 1 మైనస్ 1 0. నెక్స్ట్ రెండోది R2 కూడా మారాలి. R2 మైనస్ R3 2a ప్లస్ 1 మైనస్ 3 a ప్లస్ 2 మైనస్ 3 0. నెక్స్ట్ ఇది 3 అలాగే ఉంచండి. రైట్, ఇప్పుడు మనకి మోడిఫికేషన్ ఏం చేయాలో ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇది ఏముందో చూద్దాం. దట్ ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a మైనస్ 3 అదే కదా ఉంది మైనస్ 3. నెక్స్ట్ ఎంత అవుతుంది 2a మైనస్ 2. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 0. నెక్స్ట్ 2a మైనస్ 2 a మైనస్ 1 0. నెక్స్ట్ 3 నెక్స్ట్ ఇక్కడ మిగిలిపోయింది మనకి 1 రాసుకుంటూ వచ్చింది. ఓకేనా, ఇందులో ఉన్న మనకి ఈ డిటర్మినెంట్స్కి ఒకసారి చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ 2a మైనస్ 3 ఉంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ 3a మైనస్ ఏ మైనస్ 3 రాయొచ్చు. దీన్ని ఏ ప్లస్ 3 ఒకటి ఏ మైనస్ 1గా రాయొచ్చు. ఏ ప్లస్ 3 ఏ మైనస్ 1. సో ఆ మోడిఫికేషన్ చేసిన తర్వాత అది ఇక్కడ రాద్దాం మనం. అంటే ఏం రాద్దాం చూడండి. ఇక్కడ దీని ప్లేస్లో దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ 3 ఒకటి నెక్స్ట్ ఎంత ఏ మైనస్ 1. రెండోది ఇక్కడ చూడండి రెండిట్లో 2 కామన్ తీస్తా. 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఏ మైనస్ 1 0. నెక్స్ట్ 2 ఇంటూ ఏ మైనస్ 1 ఏ మైనస్ 1 0. నెక్స్ట్ 3 1 ఓకేనా 3 1. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం మనకి ఈ రో చూడండి R1 మొత్తంలో ఇక్కడ ఏ మైనస్ 1 ఉంది, ఇక్కడ ఏ మైనస్ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. 0లో ఏదైనా కామన్ తీయచ్చు. అంటే ఏం కామన్ తీద్దాం ఏ మైనస్ 1. నెక్స్ట్ ఇది చూడండి R2లో కూడా ఏ మైనస్ 1 ఉంది, ఏ మైనస్ 1 ఉంది, 0 ఉంది. అంటే ఇంకొక ఏ మైనస్ 1 కామన్ తీసేస్తున్నాను. మనకి ఏం మిగిలిపోయిందో చూద్దాం. ఇక్కడ ఏ ప్లస్ 3 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అంతా 2 0. నెక్స్ట్ ఇక్కడ అంతా 2 1 0 3 1 మనకు మిగిలిపోయింది. ఇదే కదా. సో ఇక్కడ మనం డెట్ అప్లై చేద్దాం. డెట్ అప్లై చేయటం అంటే ఇక్కడ 1 ఉంది చూడండి, పైన 2 చూడండి. అప్పుడు ఇది ఉన్న రోని కాలంని తీసేసేయండి. అంటే మనకి మిగిలిపోయింది అంతా దట్ ఇంప్లైస్ ఏ మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ 1 ఇంటూ ఇప్పుడు చూద్దాం ఏ ప్లస్ 3 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది మనకి ఏ ప్లస్ 3 మైనస్ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది మైనస్ 4 రాసుకుంటాం. అంటే ఎంత అవుతుంది ఏ మైనస్ 1 నెక్స్ట్ ఏ మైనస్ 1 ఇది ఏ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1 హోల్ క్యూబ్. ఏ మైనస్ 1 whole cube is the answer.